అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై దిమాక్ దునియా ఛానల్. అలాగే మనమైతే ఈరోజైతే కొత్తగా కావలి మండలంలోని మన సిరిపురం గ్రామంలోని ఎంపీపీయూ స్కూల్ అనేది మనమైతే పరిచయం అయితే చేయబోతున్నాము అందరికీ. అలాగే చూస్తున్నారు కదా, స్కూల్ నేమ్ అయితే చాలా బాగుంది. అంటే స్కూల్ అయితే చాలా అయితే అభివృద్ధి అయితే అయింది మాత్రం. చాలా బాగుంది స్కూల్ అయితే మాత్రం. చూస్తారు కదా మీరైతే మాత్రం. అలాగే లోపలికి వెళ్ళి అన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అలాగే అయితే మనమైతే చూస్తున్నట్టయితే మాత్రం చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం మన చిన్నప్పటి నాటి అన్నం ఉండేది మాత్రం. చూడండి అయితే రేకుల షెడ్ వేసి, ఇది మాత్రం చిన్నప్పటి నుంచి మాత్రం ఇప్పటికీ నేనైతే 7 సంవత్సరాలు అయితే అయింది. అప్పటి నుంచి అసలుకైతే మాత్రం ఇదైతే మారనే లేదు మాత్రం. దీంట్లోనే వంట చేస్తారు, చాలా అద్భుతంగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. ఈ పొయ్యితోనే వండిన ఫుడ్ అయితే నేను తిన్నవాడిని అయితే మాత్రం, నేనైతే మాత్రం. అలాగే అయితే మా స్కూల్లో ఉన్న పేరు, అలాగే మా స్కూల్ చూపిస్తాను చూడండి. అలాగే మాత్రం చూసారా కదా, ఈ స్కూల్ ఇది మాత్రం ఆఫీస్ రూమ్ అండి మాత్రం. చాలా బాగుంటుంది ఆఫీస్ రూమ్లో అయితే మాత్రం. చాలా మంచి మంచి వీరుల గురించి, మంచి అన్నీ మన కోసం మంచి పనులు చేసి మంచి త్యాగ వ్యక్తులు ఫోటోలన్నీ కూడా ఉంటాయి. అలాగే చూస్తున్నారు కదా మాత్రం. అలాగే మాత్రం అయితే ఎంపీపీయూపీ స్కూల్ అంటే మాత్రం స్కూల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. స్కూల్ అయితే మాత్రం సిరిపురంలోనే ఉంటుంది. స్కూల్లో ఉన్న విద్యుత్ మంచి స్టడీస్ అనేవి మాత్రం చాలా బాగుంటాయి. చూశారు కదా. అలాగే అండి అప్పుడైతే మేమైతే మాత్రం కుళాయిలో తాగామండి నీళ్ళు అయితే మాత్రం. ఇప్పుడైతే చూశారు కదా మాత్రం. అలాగే చల్లటి చెట్టు కింద, అలాగే చూశారు కదా మిషనేనండి ఏకంగా మాత్రం. లోపలికి వెళ్ళొచ్చు, కాలుతో నొక్కితే కింద, కాలుతో బటన్ నొక్కితే మాత్రం పైనుంచి నీళ్ళు వస్తాయండి, చాలా దూరం ఉంటాయి. అలాగే మాత్రం ఇది చూశారు కదా జెండా కర్ర అయితే మాత్రం. అప్పట్లో మేము జెండా ఎగరేసేటప్పుడు అయితే మాత్రం, అప్పుడైతే మాత్రం చుట్టూ ఇటుకరాలు పెట్టి ఒక చిన్న పుల్లలాగా పెట్టి జెండా ఎగరేసేవాళ్ళు. ఇప్పుడైతే చూశారు కదా 3 రంగుల జెండాలతో చాలా అద్భుతంగా ఎగరేస్తున్నారు. స్కూల్లో చదివే వాళ్ళని కొంతమంది నేను కనుక్కుంటే స్కూల్ చాలా బాగుంది అంటున్నారు. అలాగే చూశారు కదా, ఈ రూమ్లో అయితే మాత్రం స్టూడెంట్స్ అయితే మాత్రం ఎల్కేజీ మొత్తం ఇక్కడైతే మాత్రం ఆ స్కూల్ దాంట్లో అయితే మాత్రం ఫస్ట్, సెకండ్ మొత్తం అయితే ఉంటారు. అక్కడైతే మాత్రం ఈ రూములు చూశారు కదా, ఇదైతే మాత్రం 2 రూముల లెక్కన కలిసి ఉంటుంది. ఇక్కడైతే మాత్రం థర్డ్ వరకు చెప్తున్నారు, 4th, 5th ఉంటారు. ఇక్కడ వరకు అవతల రూమ్లో అయితే 6th అయితే ఉంటారు. చూడండి మాత్రం. అలాగే చూపిస్తున్నాం కదా. అప్పుడైతే మాత్రం మనం చూస్తున్నట్లయితే, అప్పుడైతే మేము ఉండేటప్పుడైతే మొత్తం ఇసుకేనండి. ఇప్పుడైతే మాత్రం మంచి నాపరాలు, అలాగే మంచి టైల్స్ చూశారు కదా. చాలా అద్భుతంగా ఉండేవి మాత్రం. చూడండి ఎలాగ చూస్తున్నారు మీరు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే వస్తుంది. మనం చెప్పేది మాత్రం మంచి కంటెంట్లు బట్టే మనం కూడా చెబుతూ ఉంటాం. అలాగే వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరైతే వచ్చేయండి. అలాగే చూశారు కదా మాత్రం. చూడండి అప్పుడు మేము చేసిన కోతి పనులు, కోతి వేషాలన్నీ మేము అన్నీ గుర్తు తెచ్చుకుంటా ఉన్నాం. అలాగే చూశారు కదా, ఈ రూమ్ అయితే చూశారు కదా. రూమ్లో అయితే మాత్రం మనం ఎక్కడ 6th వరకు అయితే చెప్పుకున్నాం. ఇక్కడ 7th, 8th అయితే ఉంటుంది. ఇక్కడ వరండా ఉంటుంది. అక్కడే మాత్రం. అలాగే మాత్రం చూస్తారు కదా, ఇదైతే మాత్రం గర్ల్స్దండి వాష్రూమ్, అలాగే బాయ్స్దండి. అది మాత్రం అయితే మాత్రం చాలా బాగుంటాయండి. అప్పుడు మాత్రం అప్పటికన్నా ఇప్పుడైతే చాలా అభివృద్ధి అయితే అయ్యింది. అలాగే మా చిన్నప్పటి నాటి మాకు మెయిన్గా గుర్తుండే చెట్టు ఏదంటే మాత్రం యాలక్కాయ చెట్టు ఒకటేనండి. ఇక్కడైతే మాత్రం మా కావల్లో అయితే, సిరిపురంలో అయితే మాత్రం యాలక్కాయల చెట్టు అని అంటారు. ఈ చెట్లు అప్పుల్లో ఈ చెట్టుని బచ్చిపురుగులు ఉండేయండి. ఆ బచ్చిపురుగులు నా ఒంటి మీద రాలేలాగా చాలా దొరదేసేదండి మాత్రం నాకైతే మాత్రం ఫుల్గా. అలాగే మాత్రం ఇప్పుడైతే ఆ చెట్టును చూసి చాలా ఆనందపడుతున్నాం మేమైతే మాత్రం. ఆ యాలక్కాయలు తినాలనిపిస్తుంది కూడా మాకైతే. ఈ స్కూల్ని చూస్తే నాకైతే చాలా ఆనందం వేస్తుంది. అలాగే చూపిస్తారండి. అలాగే చూశారు కదా, ఒక పడిన రాలిన యాలక్కాయ అయితే మాత్రం చూస్తున్నాం కదా. చూడండి యాలక్కాయ అయితే ఎలాగుందో. పడి రాలిపోయింది, తొక్కు మొత్తం కింద పడిపోయింది. చూశారు కదా, యాలక్కాయలు చాలా బాగుంటాయి. చూశారు కదండి, అక్కడ ఉన్న తెల్లగా ఉండి మొత్తం యాలక్కాయలండి. అలాగే చూడండి. అలాగే చూస్తున్నారు కదా, ఇదంతా అప్పట్లో అయితే దీనైతే కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడైతే ఎవరైతే కన్స్ట్రక్ట్ అయితే చేయలేదు. మేము ఇంకా పోరాడుతున్నాం, కన్స్ట్రక్ట్ చేసి ఇంకా పిల్లలు అభివృద్ధి అవుతారని. అలాగే కెమెరా మ్యాన్ అయితే మాత్రం రామన్న దగ్గరికి. అలాగే ఇదైతే చూశారు, ఇదైతే మాత్రం మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న స్టోర్ రూమ్ అండి. స్టోర్ రూమ్లో ప్రతి ఒక్కటి ఉంటే చార్ట్స్ కానీ, పిల్లలకు సంబంధించిన బోర్డులు కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమన్నా అన్నీ ఉంటాయి మాత్రం. ప్రతి ఒక్కటే ఉంటుంది ఇక్కడైతే మాత్రం. అలాగే చూశారు కదా, అక్కడ గోడల మీద ఉన్న బొమ్మలు అన్నీ కనబడతా ఉంటాయి. చూశారు కదా, చాలా బాగుంది. అసలు మేము చదువుకునేటప్పుడు ఏం లేదండి అసలుకి. అబ్బా చాలా ఆనందంగా ఉండింది మాకైతే చూస్తుంటే మాత్రం. గ్రౌండ్ అండి ఇదంతా మాత్రం అయితే. చూశారు కదా, స్కూల్ మొత్తం అయితే మాత్రం ఇదే చాలా బాగుంది. ఈ చెట్టు మాత్రం చూడండి అసలుకి. నా జీవితంలో నేను ఎనలేని నా జీవితంలో గుర్తుండిపోయే ఒక చెట్టు అండి ఇది మాత్రం. ఈ చెట్టు ఎప్పుడు ఈ చెట్లని పట్టుకొని కొమ్మలు ఏలాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళం మేమంతా మాత్రం అయితే. అలాగే ఇప్పుడైతే మాత్రం మా గ్రౌండ్ గురించి అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే చూడండి. చూడండి, అప్పుడు ఇక్కడైతే చాలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తూ ఉన్నాను మా స్కూల్ గురించి అయితే. చూశారు కదా, చూడండి. ఇక్కడైతే చాలా ఎంప్టీ ప్లేస్ అండి ఇక్కడంతా మాత్రం. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ, డిజైన్స్ కానీ చాలా బాగుంది. స్కూల్ అయితే చూసారు చాలా పెద్దది. అసలుకి చూడండి, అసలు మేము ఉండేటప్పుడు అయితే మాత్రం ఇక్కడంతా మాత్రం అయితే చెట్లు అయితే ఉండేవి మాత్రం. అసలుకి చెట్లు ఉండే, ఇప్పుడైతే ఒక్క చెట్టు లేదండి. అసలు చూశారు కదా డిజైన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూసారు గ్రౌండ్
టెంకాయ చెట్టు, అలాగే మరి వివిధ చెట్లు అదిగో రౌండ్ ఒక చెట్లు ప్లాంట్స్ అనేవి ఉండేవి. మేము అట్లా ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళం చిన్నప్పటి నుంచి. మాకు చాలా గుర్తింపండి. ఇప్పుడు ఆ చెట్లు కూడా లేవు మేము మాత్రం. అలాగే మాత్రం అప్పట్లో అయితే మనం చూసినట్లయితే మాత్రం చాలా అభివృద్ధి అనేది చాలా జరిగిందండి. ఇక ఈ స్కూల్‌లోని ఇంకో అద్భుతమైన ప్లేస్‌ని చూద్దానికి వెళ్దాం. అప్పుడైతే మనం చూసినట్టయితే మనం బాతురాల్లోకెళ్ళి నీళ్ళు అది పైపుల్లో కుళాయిలో నీళ్ళు కొట్టి కడుక్కునేవాళ్ళం చెయ్యిలు. ఇప్పుడు ఏకంగా మోటార్‌లొచ్చేసినియి. అలాగే నీళ్ళు కూడా చూడండి పైకున్నాయండి చూసారా నీళ్ళు. చేతికి అందుతా ఉన్నాయి నీళ్ళు మాత్రం. అలా ట్యాపులొచ్చేసినియి, మోటారొచ్చేసినియి. అలాగే పైకెత్తే డ్రిమ్స్ వచ్చేసినియి. అలాగే మాత్రం చూసారు కానీ నేనున్నప్పుడైతే నా ఎత్తు కూడా లేదు ఈ చెట్టు. ఇప్పుడు చూసారా నాకన్నా 10 అంతెత్తులుగా పైకి చెట్టయితే పెరిగిపోయి ఉన్నది. అలాగే మాత్రం ఈ చెట్టుకి మాత్రం కాయలైతే మాత్రం చాలా బాగా కాస్తాయి మాత్రం. జాంకాయలైతే మాత్రం ఈ కాయలు తిని చాలా రోజులైతుంది. అలాగే మాత్రం చెట్టు చాలా పెద్దదని ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానే ఉంటున్నాను నేనైతే మాత్రం. అలాగే ఇంకో విషయానికి రండి. అలాగే మాత్రం చూసినట్లయితే ఇప్పుడు ఇయన్నీ కుళాయిలండి చూసారు గదా! ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడంతా కుళాయిలు ఇప్పుడు. అప్పుల్లో మాకు కుళాయిలు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. ఇదిగో ఇగో చూసారా నీళ్ళు ఎలా వస్తున్నాయో? అలాగే నీళ్ళు మాత్రం చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఎందుకంటే కొంచెమే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మోటార్ ఎయలేదు కాబట్టి ఇదిగో ఇది నా ఎనలేని జీవితంలో గుర్తుండిపోయేదండి. దీని మీద కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం. దీని మీద కూర్చొని ఏలాడి అటు చేసి, ఇటు చేసి ఇది మాత్రం చాలా గట్టిగా ఉందండి సిమెంట్‌తో గాని. ఇదిగో మోటార్లు గాని, మేము అటు నొక్కేవాళ్ళం గాని, చాలా ఈ స్కూల్ గురించి అసలకి రెండో మాట చెప్పబడలేదండి. ఎందుకంటే స్కూల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగైతే చివరికైతే మనమైతే ఎండింగ్‌కి అయితే వచ్చేసాము. అలాగే మాత్రం నేను చెప్పాను కదా మీకైతే మాత్రం యాలక్కాయలు మా చెట్టుది చాలా బాగుంటాయి యాలక్కాయలు అని మీకు చూపిస్తాను అని అన్నాను. అలాగే మీకు చూపియాలని అనుకుంటున్నాను కూడా మాత్రం. అలాగే చూపిస్తాను రండి. అలాగే దానికి ముందుగా ఒక పనైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే చూసారా అప్పట్లో మనం స్కూల్ అయిపోంగానే బెల్ కొట్టాలంటే ఒక కర్రతోటి రాడ్ మీద కొట్టేవాళ్ళం. ఇప్పుడైతే ఏకంగా చూసారు గదా! అదిగో చూసారు గదండీ! ఇప్పుడైతే ఏకంగా బెల్లే వచ్చేసిందండి. కరెంట్ అనేది స్విచ్ చేస్తే చాలండి. టైమింగ్ సెట్ చేస్తే ఏకంగా టయానికైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే అయిపోతూ ఉంటుంది. మనం టయానికైతే పనులు చేసుకోవచ్చు. ఏకంగా చాలా బాగుందండి. అసలు ఇంత అభివృద్ధి చాలా బాగా జరిగిందండి. నాకు చాలా నచ్చింది. అలాగే చూసారు గదా! ఈ గొంతులు చూసారు గదా! వావ్! చాలా బాగుంది గొంతులు. ఈ గొంతయితే మాత్రం ప్రస్తుతానికైతే మేము తిరిగేవాళ్ళం. అలాగే ఆడేవాళ్ళం. అసలకి చూసారు గదా! మేము చూసినప్పుడైతే ఇగో ఈ చెట్టు. ఈ చెట్టండి అసలు ఉండేదే కాదండి. ఇట్లాంటి చెట్లనేవి కూడా మాకేందో కూడా తెలిసేవి కాదు. కానీ ఈ చెట్టు ఆకులు మారిపోయాయి, రంగు మారిపోయి చాలా బాగుంది ఇప్పుడు చెట్టయితే మాత్రం. ఇంకో చెట్ల గురించయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయాలనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఇగో చూసారు గదా! ఇట్లాంటి చెట్టు ఇగో ఈ చెట్లయితే చాలా బాగుంటాయండి. చూసారు గదా! ఇంగో చూడండి. ఈ టేకు చెట్టునైతే అసలు మేము మర్చిపోనేలేము. ఎందుకంటే మాత్రం దీంతో ఆడేవాళ్ళం. మేము అప్పుడప్పుడు కొంచెం సర్కస్‌లు చేసేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం ఎక్కలేకపోతున్నాంలే. ఎందుకంటే కొంచెం బాగా తినున్నాం గదా మేము అందుకని. ప్రస్తుతానికైతే మాత్రం ఒక గందయితే మాత్రం పరిచయం చేసేసాను. అలాగే మాత్రం ఇదైతే రెండో గంది మాత్రం చూడండి. అలాగే నేను అప్పట్లో ఎగిరి కోతి ఏషాలేసి, కుంగిరి ఏషాలేసేవాడిని నేను మాత్రం. ఇగో చూసారు కదా ఎలా చేసానో. అలాగే చూసారు ఈ గొంతు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఈ గొంతయితే మాత్రం అటొచ్చేవాళ్ళని ఇటు తిప్పిస్తాం, అటొచ్చేవాళ్ళని ఇటు తిప్పిస్తుంటాం. చాలా ఆటగైతే చేస్తా ఉంటాం మాత్రం. చాలా అయితే జోక్‌గా చేస్తుంటాం. అలాగే మాత్రం ఇప్పుడైతే మాత్రం యాలక్కాయ దగ్గరికైతే ఎళ్ళిపోతా ఉన్నాం మనమైతే. యాలక్కాయల దగ్గరికైతే. అలాగే రండి అయితే మాత్రం చూద్దాం. అలాగే మనం ఎట్లాగా ప్లాన్ చూస్తున్నాం ఎటెక్కాలా, అలాగే ఈ గొంతులో నుంచి ఎక్కుదామని. ఇదిగో చూసారుగా ఏందబ్బా ఈడు దేనికోసం చెప్తున్నాడు అనుకుంటున్నారా? రాయి కోసం అండి. చూసారు కదా! ఇగో రాయి అయితే ఏస్తున్నాను. కాయ అయితే పడిద్దని అయితే అనుకుంటున్నాను నేనైతే మాత్రం. రాయి అయితే ఏసాను మాత్రం. కరెక్ట్‌గా కాయకైతే తగిలింది. కరెక్ట్‌గా అదిగో చూసారు కదండీ! కరెక్ట్‌గా చేతిలో వచ్చి పడింది మాత్రం చూసారు కదా! ఘాటు కూడా చూడండి రాయితో కొట్టిన ఘాటు కూడా పడింది. అలాగే చూసారుగా ఎంత స్ట్రెయిట్‌గా కొడుతున్నాను. అలాగే మా ఫ్రెండ్ అయితే మాత్రం కొన్ని కోతేశాలైతే భలే ఏస్తున్నాడు. చెట్టు అయితే ఎట్టా ఎక్కుతుందో చూసావా? పాపం అసలకి ఏందో ఇండియా, పాకిస్తాన్‌కి యుద్ధం చేసినట్టు అట్లా ఎక్కుతున్నాడు చూసారు కదా! చాలా బాగా ఎక్కుతున్నాడైతే మాత్రం. మా చిన్నప్పుడు కాలాలన్నీ మాత్రం ఇయన్నీ మాత్రం. అదిగో చూసారా? అదిగో పెద్ద కష్టం చేసినట్టు మాత్రం చాలా చేస్తున్నాడు. అలాగే జంప్ కూడా చేయట్లేదు. మామూలుగా సింపుల్ వాల్క్ మూన్ అయితే చేస్తున్నాడు. అదిగో చూసారు కదా! ఇంగ యాలక్కాయలైతే మాత్రం అన్నీ కోస్తున్నాడైతే ప్రిపేర్ అయితే చేస్తున్నాడు మా కోసం అయితే తిందామని చెప్పి. అదిగో జూమ్ చేసి మరి చూపిస్తున్నాను చూడండి. అదిగో కాయలు ఇదిగో చూడండి. కాయలేస్తున్నాడు. నేనైతే పట్టలేకపోతున్నా. ఇదిగో కాయ. జస్ట్ మిస్ ఫోన్ మీదైతే పడేదండి. కాయలైతే ఏరుకుంటూ అయితే నేనైతే ఉన్నాను చూసారు కదా! ఇప్పుడైతే మాత్రం 2 కాయలు అయ్యాయి. 2 కాయలు అలాగే మాత్రం చాలాకైతే కోస్తున్నాడు. అలాగే వీడియో అయితే మాత్రం ఎండ్ అయితే చేయబోతున్నాను. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళకైతే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మీ ఊళ్ళలో కూడా ఇలాంటి స్కూల్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అలాగైతే చూసారు కదా! కాయలైతే మాత్రం ఇగో 2గా పడుతున్నాయి కిందకైతే కాయలు. అగో మళ్ళీ వద్దురా తమ్ముడు అంటే వద్దురా చిన్న అంటే మళ్ళీ ఎగరుతున్నాడు చూసారా? అలా ఎగరతాడు కోతేశాలన్నీ అసలు